రేపటిని గురించి ఆలోచన చేయవద్దు అని తెలియజేస్తున్నారు. మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ప్రభు వారు తెలియజేస్తున్న మాట 6వ అధ్యాయము 25వ వచనం నుంచి మనం చదువుకుంటూ మనం ముందుకు వెళ్ళినట్లయితే అక్కడ తెలియజేసిన మాట, అందువలన నేను మీతో చెప్పుదని ఏమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణము గూర్చేయనను, ఏమి ధరించుకుందుమో అని దేహమును గూర్చేయనను చింతపడకుడి. ఆహారము కంటే ప్రాణము, వస్త్రము కంటే దేహము గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే శ్రేష్ఠులు కారా? స్తోత్రాలు చెప్దాం ఒకసారి బిగ్గరగా. దేవునికి ఉన్న ఆలోచన ఏంటంటే, నా పిల్లలైన వారు, నా ప్రజలైన వారు ప్రతి గంట, ప్రతి నిమిషము, ప్రతి నిత్యము నా పైన ఆధారపడేవారుగా ఉండాలి అని ఆయన ఆలోచన. మన జీవితంలో చేస్తున్న ప్రతి పని విషయంలోనండి ఈరోజు మనుషులు అనేకమైన ఆలోచనలు చేస్తూ ఉంటారు, అనేకమైన ప్రణాళికలు వేసేసుకుంటూ ఉంటారు, ప్లాన్ చేసేసుకుంటూ ఉంటారు. ఆ ప్లాన్ తీసుకొచ్చి అదే జరిగించాలని ప్రయాసపడి కష్టపడి ఈ మాట నేను ఈ వారంలో నాకు యవనస్తుడితో అంటా అంటే ఆయన అన్నాడు, అన్న ఈ నెలలోనే మొదటి ఆదివారం నువ్వు చెప్పిన వాక్యం ఏంటన్నాడు. ఏంటయ్యా నేను చెప్పిన వాక్యం అని అంటే, నువ్వే కదా అని అన్నావు, ప్లాన్ చేసుకోండి, సరైన ఆలోచన విధానాన్ని కలిగి ఉండండి, మీరు చేస్తున్న పనుల విషయంలో ఖచ్చితంగా ఒక ప్రణాళికను మీరు కలిగి ఉండేవారు ఉండాలని నువ్వే తెలియజేసి ఇప్పుడు ఏమంటున్నావు, రేపటి గురించి నువ్వు ఆలోచన చేయొద్దంటున్నావు. అదే నేను అంటున్న మాట, మనము ప్రణాళికను వేసుకోవాలి, అది దేవుని చిత్త ప్రకారము వేసుకునే వారంగా ఉండాలి. స్తోత్రాలు చెప్దాం ఒకసారి. యేసుక్రీస్తు మాట్లాడిన మాట అదే. ఆయన ప్రణాళిక వేసుకుంటున్నారంట. ఏంటి ప్రణాళిక వేసుకుంటున్నారంటే, ఆ గెత్సెమనే తోటలో ఆ రాత్రికాల సమయమందు ఆయనకు వచ్చే శ్రమని, ఆయనకు వచ్చే ఆ కష్టాన్ని ఆలోచన చేసుకుంటూ ఆయన అనుకుంటారంట, దీన్ని ఎలా అయినా తప్పించుకుంటే బాగుండు, దీని నుంచి బయటకు వచ్చేస్తే బాగుండు అని ఆలోచన చేసి తండ్రిని అడుగుతున్నారంట, అయ్యా ఈ గిన్నెను నా దగ్గర నుంచి తప్పించు అని డైరెక్ట్ అడిగారా, లేదు అంటే నీ చిత్తమైతే అని అడిగారా? చెప్పాలి బిగ్గరగా. నేను చెప్పదలసిన మాట అది. మనం చేస్తున్న పనుల్లో, మనం వెళ్తున్న ప్రయాణాల్లో, మనం తీసుకుంటున్న నిర్ణయాల్లో ఏ కార్యాన్ని అయితే మనం తలపెట్టాలన్న ఆలోచన కలిగి ఉంటున్నామో దాని గురించి అనంట మనము చేసే ఆలోచన కంటే మన హృదయంలో ఆ ఆలోచన రాకమునిపే దేవుడు దాని కొరకు ఒక ప్రణాళిక కలిగి ఉన్నారు. నమ్మిన వాళ్ళందరూ స్తోత్రాలు చెప్దాం ఒకసారి. ఉదాహరణకి మీ కుమార్తెకి ఏదైనా వివాహం చేయాలని, మీ కుమారుడికి వివాహం చేయాలని మీరు ఆలోచన కలిగి ఉన్నారనుకోండి, మీకు ఆలోచన రాకమునిపై ఒక పెళ్లి కుమార్తెని, పెళ్లి కుమారుడిని నా దేవుడు ఎప్పుడో సిద్ధపరిచి ఉంచేశారు. స్తోత్రాలు చెప్దాం ఒకసారి. ఆయన చిత్తాన్ని మనము గ్రహించుకున్నప్పుడు వారిని మన కళ్ళ ముందు దేవాది దేవుడు బయలుపరిచేవారుగా ఉంటారు. స్తోత్రాలు చెప్దాం ఒకసారి. సేమ్ థింగ్ హ్యాపెన్స్ ఫర్ ఎవ్రీథింగ్. ఇక్కడ ఆకాశ పక్షుల గురించి ఇక్కడ రాయబడుతున్న మాట. అందుకని ఆకాశ పక్షులతో ఎందుకు ఆయన పోలుస్తూ మాట్లాడారు అంటే, అవి వెత్తవయ్యా, కోయవయ్యా, సమకూర్చుకోవయ్యా, కాకపోతే తర్వాత రోజు కావాల్సిన ఆహారము 6 నెలల క్రితమే దేవుడు వాటి కొరకు విత్తింపజేశారు. స్తోత్రాలు చెప్దాం ఒకసారి. అంతే కదా. ఈ రోజుకి వచ్చేస్తుందా పంట? ఈ రోజు విత్తనం వేస్తే రేపు పొద్దున్నే పంట వచ్చేస్తుందా? లేదు కదా. ఆకాశ పక్షుల గురించి దేవుడు ఆలోచన ఎప్పుడు చేస్తున్నాడంటే 6 నెలల ముందు చేస్తున్నాడంట, సంవత్సరం ముందు చేస్తున్నాడంట. మరి నా గురించి ఇంకెంత గొప్ప ప్రణాళిక కలిగి ఉంటారో ఒకసారి ఆలోచన చేసే వారంగా ఉండాలి. మొట్టమొదటి ప్రాముఖ్యమైన విషయము, ఈ నూతన సంవత్సరంలో మనము చింతించడము మానివేసే వారంగా ఉండాలి. చింతించవద్దు అని దేవుడు తెలియజేస్తున్నారు. డోంట్ వరీ. ఈరోజు అనేక మంది చింతించి వారి యొక్క ఆరోగ్యాన్ని పాడు చేసుకునే వారు ఉంటున్నారు, వారి శరీరాన్ని పాడు చేసుకుంటున్నారు, మెంటల్ పీస్ని పాడు చేసుకునే వారు ఉంటున్నారు. మనసులో శాంతి ఉండట్లేదు చాలామందికి. క్రైస్తవులే, దేవుని బిడ్డలే, ఆరాధించేవారే, హృదయంలో ఒక కలవరం కనపడుతుంది, హృదయంలో ఒక ఆలోచన కనపడుతుంది. ఆ హేరోదు రాజు రాత్రంతా కలవరపడుతూ కూర్చున్నాడంట. ఎవరో హేరోదు రాజు. ఎందుకు ఆడికి కలవరం అని అంటే, అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు యూదుల రాజు జన్మించాడనే వార్త విన్నాడు కాబట్టి. ఈరోజు క్రైస్తవులకి ఎందుకు ఉంటుందో కలవరం నాకు అర్థం కావట్లా. మనల్ని రక్షించే దేవుడు, మనల్ని స్వస్థపరిచే దేవుడు, మన విషయంలో కార్యాలు జరిగించే దేవుడు, వాగ్దానం చేసి వాగ్దానములన్నింటినీ నెరవేర్చే దేవుడిని ఆరాధిస్తున్న వేళలో మనం కలవరపడటం ఎందుకు, మనం చింతించడం ఎందుకు? ఆయన అంటున్న మాట, ఏ పక్షి అయినా చింతించడం చూసారా?
ఏ జంతువైనా చింతించడం చూసారా? రేపటి గురించి ఏం చేయాలి, రేపటి గురించి నేనేం ఆలోచన కలిగి ఉండాలని చింతించడం చూసారా? లేదు 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 లేదు. వారికి ఏ రకమైన చింత ఉండదు, వారికి ఏ రకమైన ఆలోచనలు ఉండవు. ఎందుకంటే వాటికి తెలుసు రేపటికి కావాల్సిన ప్రతి సహాయం నా దేవుడు ఎప్పుడో ఏర్పాటు చేసేసారని. స్తోత్రాలు చెప్దాం ఒకసారి బిగ్గరగా. అలానే అజాగ్రత్తగా ఉండకూడదు అని చెప్పే మాట. అలానే అజాగ్రత్తగా ఉండకూడదు. ఇదే యేసుక్రీస్తు ప్రభు వారు ఇక్కడ అన్నారా? మీరు చింతపడకండి, రేపటి గురించి మీరు ఆలోచన చేయకండి అన్న ఇదే యేసుక్రీస్తు ప్రభు వారు ఇంకొక దగ్గర మాట్లాడుతూ, ఎవడన్నా గోపురం కట్టాలి, లేదంటే ఒక బిల్డింగ్ని కట్టాలని ఆలోచన కలిగి ఉన్నప్పుడు దానికి ఎంత అవుతుందో ఖచ్చితంగా ఒక వ్యయం యొక్క లెక్కను చూసుకునేవాడు ఉండాలి. ఒకసారి తీసి చదువుదాం ఆ మాటలు కాడ. ఒకసారి తీసి చదువుదాం లూకాసు వార్త 14వ అధ్యాయము. ఎందుకంటే వాక్యం 2 అంచుల అడిగాం. దీన్ని మనం చాలా స్పష్టంగా జాగ్రత్తగా పరిశీలన చేసి అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే దీంట్లో ఉన్న శ్రేష్టతను మనం పొందుకునే వారంగా ఉంటాము. స్తోత్రాలు చేద్దాం ఒకసారి. లూకాసు వార్త 14వ అధ్యాయం 28వ వచనం, 29వ వచనం, 30వ వచనం చదువుదాం ఒకసారి. మీలో ఎవడైనాను ఒక గోపురము కట్టింపగోరిన ఎడల దానిని కొనసాగించుటకు కావలసినది తన యొద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి తగులపడి మొదట లెక్క చూసుకొనడా. ఈ మాట ఎవరు అడుగుతున్నారండి? ఈ మాట ఎవరు అడుగుతున్నారు? యేసుక్రీస్తు ప్రభు వారే. ఇదేంటి యేసయ్య 2 మాటలు చెప్తున్నావేంటి? ఇందాక నువ్వు అన్న మాట ఏంటి? రేపటి గురించి ఆలోచన చేయొద్దు, చింతించొద్దు అని తెలియజేసావు. ఇప్పుడేమో రేపటి గురించి నువ్వు లెక్కేసుకోవాలి కదా అని తెలియజేస్తున్నావు. ఇదేంటయ్యా, ఇదేం ఆలోచన? ఈరోజు చాలామంది క్రైస్తవులకు ఉండే ఒక ఏమంటారు అంటే కాన్ఫ్లిక్ట్ ఇదే. రీసెంట్గా నేను ఒక పాస్టర్ గారిని కలిసినప్పుడు వారికడ ఇదే మాట్లాడుతూ అంటే నాకు వారితో తరికించాలనే ఆలోచన. వారిని ఎలా అయినా వాక్యానుసారంగా మాట్లాడు. ఆయన అంటే మనం ఏం చేయవసరంలా, మనం ఏం మహలా ప్రయాసపడాల్సిన అవసరం లేదు, కష్టపడాల్సిన అవసరం లేదు. దేవుడు ఆకాశ వాక్కులిప్పి మనల్ని దీవించేసేవారు ఉంటారా? అదేంటి, మనం కష్టపడకుండా దేవుడు ఎలా దీవిస్తాడు? మనం ప్రయాసపడకుండా దేవుడు ఎలా ఆశీర్వదిస్తాడు? మన ప్రణాళిక లేకుండా, మన ప్రయాస లేకుండా, మన హస్తం లేకుండా దేవుడు ఎలా దీవించేవారు ఉంటారండి? ఒకసారి ఆలోచన చేసేవారు ఉండాలి. దేవుడు నిజమే తెలియజేశారు, రేపటి గురించి చింతించొద్దు అన్నారు, కానీ రేపటి గురించి అసలు ప్రయాసపడద్దని ఎక్కడ తెలియజేశారు ఆయన. సోమవారికి ఇంట్లో పడుకో అన్నారు. అందుకని సామెతల గ్రంథంలో ఉంటుంది కదా, సోమవారి ఎందాక మంచం మీద పడుకుంటావు, చేమల దగ్గరికి వెళ్ళి ఒకసారి నువ్వు ఎలా పడుకున్నావని అంటే అది తిరుగుతుందంట. ఏంటి దాంతో పోలుస్తారు కదా, అది ఒటక మీద పొరుపు తిరుగుతుంటే నువ్వు మంచం మీద తిరుగుతున్నావు. నేను ఎందుకు మాట అంటున్నాను అంటే సోమరితనంతో దేవుని మీద ఆధారపడి మనము వదిలిపెట్టేసే వారం ఉండకూడదు. అలా అని ఎక్కువ భారాన్ని మన మీద మనం వేసుకుంటానికి వీలు లేదు. స్తోత్రాలు చెప్తాం ఒకసారి దగ్గరగా. ఈ మిషన్కి కాస్త మనశ్శాంతిని ఇచ్చే వారంగా ఉండాలండి. ఇది కూడా యంత్రమే కదా, ఈ శరీరం కూడా యంత్రమే అని నమ్మిన వాళ్ళందరూ స్తోత్రాలు చెప్తాం ఒకసారి. ఇది ఒక గొప్ప మెషిన్ అండి. అసలు ఇలాంటి మెషిన్ ప్రపంచంలో ఇంకెక్కడన్నా ఉందో చెప్పండి. నేను అంటాను నాలాంటి మెషిన్ ఇంకేది లేదు అంటాను, మీలాంటి మెషిన్ ఇంకేది లేదు. యునిక్ మిషన్స్ మన అందరం కూడా. నాలో ఉన్న డిఎన్ఏ ఇంకెవరిలోనూ ఉంటుంది, ఎవరిలోనూ ఉండదు. మీలో ఉన్న డిఎన్ఏ ఎవరిలో ఉండదు. యునిక్ మన అందరము. ఈ మిషన్కి కాస్త ఎక్కువ చింతించకుండా రెస్ట్ ఇచ్చే వారం ఉండాలి. అలా మూలన పాడేయకూడదు. స్తోత్రాలు చెప్దాం ఒకసారి దగ్గరగా. దేవుడు మాట్లాడుతున్న మాట, అయ్యా మీరు ఆలోచన చేయండి, ప్రస్తుతం గురించి ఆలోచన చేయండి. మీరు కష్టపడండి, ప్రస్తుతం కొరకు కష్టపడండి. మీరు ప్రయాసపడండి, ప్రస్తుతం కొరకు కష్టపడండి. అందుకనే యేసుక్రీస్తు ప్రభు వారు బైబిల్ గ్రంథంలో తెలియజేస్తామన్నారంటే మీరు చేయాల్సిన పనుల్లో విత్తనమయ్యా, విత్తిన దాన్ని ఫలింపజేసే బాధ్యత దేవుడు తీసుకుంటారంట. స్తోత్రాలు చెప్దాం ఒకసారి. ఒకడున్నాడు